హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డులు ఉపయోగించుకొని యాక్రిలిక్ షీట్స్ ఉపయోగించుకొని ఒక టీవీ యూనిట్ అనేది చేయాలి అన్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుందో వివరంగా తెలుసుకుందామండి. వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు, అలాగే మెటీరియల్ కి ఎంత కాస్ట్ అనేది పడుతుంది, ఇలా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక ముందుగా మనకి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు మీరు చాలా చోట్ల వినే ఉంటారు హెచ్డిహెచ్ఎంఆర్ అని. అసలు ఈ హెచ్డిహెచ్ఎంఆర్ అంటే ఏంటి? హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెంట్, దీన్నే హెచ్డిహెచ్ఎంఆర్ అని చెప్పి మనకి పిలుచుకుంటూ ఉంటారు. ఇవి మనకి అనేక రకాల సైజుల్లో అయితే అవైలబుల్ లో ఉంటాయండి. మనకి ఎగ్జాంపుల్ కి 4x8 సైజులో ఉండే షీట్లు అనేవి మనకి బయట మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. వీటిలో మనకి చాలా రకాల థిక్నెస్ అనేవి అవైలబుల్ లో ఉంటాయండి. ఇందులో మనకి 12mm థిక్నెస్ ఉంటుంది, అలాగే 16mm థిక్నెస్ ఉంటుంది, 18mm థిక్నెస్ ఉంటుంది. ఇలా రకరకాల థిక్నెస్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే కలర్స్ అండి, కలర్స్ లో కూడా ఇవి వచ్చి మనకి మీరు ఎక్కువగా గమనించుంటారు, ఇవి గ్రీన్ కలర్ లోనే మీరు చూస్తుంటారు. సో మనకి గ్రీన్ కలర్ లో వస్తాయి, అలాగే రెడ్ కలర్ లో వస్తాయి, బ్లాక్ లో వస్తాయి, అలాగే బ్రౌన్ కలర్ లో కూడా రావడం జరుగుతుంది హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డ్స్ అనేవి. అలాగే ఎవరైతే యాక్రిలిక్ అనేది ఉపయోగించుకొని కబోర్డ్స్ గానీ, టీవీ యూనిట్స్ గానీ, వార్డ్రోబ్స్ గానీ, మోడ్యులర్ కిచెన్స్ గానీ ఇలాంటివి చేయించుకోవాలి అనుకుంటారో యాక్రిలిక్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బోర్డ్స్ ఈ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డ్స్ అన్నమాట. వీటికి యాక్రిలిక్ కి బాగా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. ఈ ఎడ్జ్ బైండింగ్ గానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది హెచ్డిహెచ్ఎంఆర్ కి, అలాగే యాక్రిలిక్ కి. ఇక మనకి సింపుల్ గా ఒక టీవీ యూనిట్ అనేది మనం చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత మెటీరియల్ పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం సింపుల్ గా తెలుసుకుందాం అండి. ముందుగా మనకి టీవీ యూనిట్ యొక్క సైజ్ అనేది తీసుకుందాం. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సింపుల్ గా ఒక టీవీ యూనిట్ అనేది చేయడం జరుగుతుంది. 6 అడుగులు వెడల్పుతోటి, అలాగే హైట్ వచ్చేసరికి 8 అడుగులు ఉండేటట్లు 6x8 సైజులో మనకి ఒక టీవీ యూనిట్ అన్నమాట. జస్ట్ మనకి వెనకాల వచ్చేసి ఒక బోర్డు అనేది వస్తుంది, కింద వచ్చేసి మనకి బాక్సులు అనేవి వస్తాయి అనమాట. అంటే బాక్స్ తోటి మనకి ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ విధంగా మనం ఇక్కడ ఒక టీవీ యూనిట్ ని సెటప్ చేసుకోవాలంటే, ఇక్కడ వాల్ చూస్తున్నారు కదా, వాల్ లో ఏం లేదు, ఎంటీ వాల్. ఈ వాల్ కి ఈ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డ్స్ కానీ, యాక్రిలిక్ కానీ ఇవన్నీ ఉపయోగించి ఈ టీవీ యూనిట్ ని అయితే ఇక్కడ సెటప్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి సుమారుగా మనకి ఏంటంటే హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డులు అనేవి ఒక 2 వరకు కూడా పడతాయి. ఏవి మనకి 4x8 సైజ్ లో ఉండే బోర్డ్స్ అనేవి ఒక 2 పడతాయి. ఈ హెచ్డిహెచ్ఎంఆర్ కాస్ట్ అనేది మనకి ఎంత పడుతుంది అంటే బయట మార్కెట్ లో 60 రూపీస్ నుంచి మనకి అవైలబుల్ లో అయితే ఉంటాయండి. 60 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్, అలాగే మనకి 100 రూపీస్, 150 రూపీస్ వరకు కూడా మనకి అవైలబుల్ లో అయితే ఉంటాయి. స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది నేను చెప్తుంది, ఓకేనా. సో ఈ విధంగా బోర్డులు అనేవి వస్తాయి అనమాట. మనం ఒక 10 years వారంటీ ఉండే బోర్డు అనేది తీసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మీరు ఒక 100 రూపీస్ అనేది ఇక్కడ మీరు పెట్టుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం ఏంటంటే ఒక 2 బోర్డ్స్ అనేవి తీసుకున్నట్లయితే ఈ 2 బోర్డ్స్ కి మనకి ఎంత కాస్ట్ పడుతుందంటే 6400 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. సింపుల్ గా ఒక బోర్డు వచ్చేసరికి మనకు 3200 పడుతుంది. అలా మనం 2 బోర్డులు తీసుకుంటాం కాబట్టి 6400 రూపాయలు అనేది వీటికి కాస్ట్ అనేది అవుతుంది. అంటే ఓన్లీ 8x4 సైజు బోర్డు అనేది మనం కొనడానికి ఖర్చు అవుతుంది అనమాట. అలాగే మనకి ఇవి ఫిట్టింగ్ అనేది చేయడానికి వీటికి ఏంటంటే మనకి పైన యాక్రిలిక్ షీట్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారనమాట. యాక్రిలిక్ అనేది ఉపయోగించుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి లామినేషన్స్ ఇలాంటివన్నీ నేను చెప్పట్లేదండి, ఓన్లీ యాక్రిలిక్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇలా మనకి యాక్రిలిక్ షీట్ అనేది ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే యాక్రిలిక్ కూడా మనకి ఒక షీట్ 8x4 సైజ్ ఉండే షీటే వస్తుంది. ఇది కూడా ఈ షీట్ యొక్క మనకి కాస్ట్ అనేది ఎంత పడుతుందంటే 3500 రూపాయల నుంచి 4500 రూపాయల దాకా కూడా మనకి ఒక షీట్ అనేది పడుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఏంటంటే ఇవి కూడా మనకి 2 షీట్లు అయితే కావాల్సి వస్తాయి. మనకి 8000 రూపాయల దాకా ఈ యాక్రిలిక్ షీట్స్ కి అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ యాక్రిలిక్ ప్లస్ మనకి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డులు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇక వర్క్ చేసినందుకు వర్కర్స్ ఎంత తీసుకుంటారంటే ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి వచ్చేసరికి 220 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫిట్టింగ్ చేసి ఇవ్వడానికి. సో వీళ్ళకి వచ్చేసి ఒక 11,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు మెటీరియల్ కైనా అలాగే లేబర్ కైనా మొత్తం కలుపుకొని 25,400 రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యింది. ఇక మిగతా వర్క్లు కూడా కొన్ని అయితే ఉంటాయండి. దీనికి కావాల్సిన యాక్సెసరీస్ అనేవి తీసుకోవాలి. అలాగే ఈ 2 మనకి ఫిట్టింగ్ అనేది అంటే మనకి యాక్రిలిక్ షీట్ కానీ అలాగే హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు ఈ 2 కూడా మనకి మిషన్ మీద మనకి ఈ బోర్డుని దీనిపైన మనకి షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ ని మనకి ఎడ్జ్ బైండింగ్ అనేది చేసి మనకి ఫిట్టింగ్ అనేది చేస్తారనమాట. ఇది చేయించి మనకి మొత్తం మళ్ళీ మనకి ఫిట్టింగ్లు ఇవన్నీ కూడా చేయించుకోవడానికి ఇంచుమించుగా మీకు ఒక 8x6 సైజులో ఉండే ఒక టీవీ యూనిట్ చేసుకుంటానికి 30,000 రూపాయల పైనే మీకు ఖర్చు అనేది
అవటం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫ్రేమ్స్ అనేవి చేసుకున్నట్లయితే. అలాగే కొన్ని టీవీ యూనిట్స్కి వచ్చేసరికి సైడ్ మనకి బాక్స్ వర్క్స్, అలాగే కింద కూడా మనకి హెవీ బాక్సులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి కాబట్టి అక్కడ వచ్చేసరికి మనకి బాక్స్ వర్క్ అనేది పడుతుంది అనమాట. అప్పుడు మనకి ఎంత ఛార్జ్ చేస్తారంటే మనకి మెటీరియల్ కి విత్ లేబర్ రెండు కలుపుకొని బాక్స్ వర్క్ తోటి ఒక టీవీ యూనిట్ అనేది చేయాలనుకున్నట్లయితే ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి 1000 రూపీస్ నుంచి మనకి 1150 రూపాయల వరకు కూడా తీసుకుంటారు. అప్పుడు మనకి ఎంత పడుతుందంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ఇదే సైజులో ఉండే టీవీ యూనిట్ మనకి 50 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకి రావడం జరుగుతుంది. సో మనకి 50 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి మొత్తం మనం బాక్స్ వర్క్ టైప్ లో చేసుకున్నట్లయితే ఇదే HDHMR అలాగే మనకి యాక్రిలిక్ షీట్స్ వారి ఒక టీవీ యూనిట్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్ గా 57,500 రూపాయల దాకా కాస్ట్ అనేది పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి మీరు టీవీ యూనిట్ అనేది సైజ్ అనేది మీకు పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరగటం జరుగుతుంది. అలాగే అన్ని ఏరియాల్లో ఒకే రేట్లు అయితే ఉండవండి. ఏరియాని బట్టి కూడా మనకి ఇక్కడ రేట్లు అనేవి మారే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు తీసుకునే మెటీరియల్ ని బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఎగ్జాంపుల్ కి తీసుకున్నట్లయితే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. HDHMR అలాగే మనకి యాక్రిలిక్ షీట్స్ అనేవి ఉపయోగించుకొని టీవీ యూనిట్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. చాలా మంది ఇప్పుడు బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోవట్లేదండి. వీడియోస్ అనేవి వాళ్ళ దాకా నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళట్లేదు. సో దయచేసి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు, మా వల్ల మీకు యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఛానల్ని ఒకసారి మళ్ళీ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.